కర్ణాటక అక్రమ ప్రాజెక్టులు అడ్డుకోకపోతే తెలంగాణకు నీళ్లుండవని బీఆర్ఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా భీమా నదులపై కర్ణాటక కడుతున్న ప్రాజెక్టుల సందర్శనకు మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, నిరంజన్ రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ బృందం వెళ్లింది. కర్ణాటకలోని గూడూరు వద్ద కృష్ణానదిపై ఏర్పాటు చేసిన హైడ్రాలిక్ గేట్లను పరిశీలించింది. తుంగభద్రపై అక్రమంగా డ్యాంలు కడుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. కృష్ణా భీమా ప్రాజెక్టుల నీళ్లు రాకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. ఫ్యూచర్లో తెలంగాణకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదని బీఆర్ఎస్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. హైడ్రాలిక్ గేట్లు పెట్టి చుక్క నీరు రాకుండా చేస్తున్నారని విమర్శించారు. వాటిని వెంటనే తీసేయాలని మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. దీని ఎవరు నడుచుకుంటారు? ఈ హైడ్రాలిక్ మన పాలమూరు జిల్లాకు జరుగుతున్నటువంటి అన్యాయం. ఫ్యూచర్లో మన పరిస్థితి ఏముంటుంది? ఇలా కేఎల్ఐ కట్టుకున్నాం, కంప్లీట్ అయిపోయింది. రేపు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు 10% అయితే అది కంప్లీట్ అవుతుంది. కోయిల్ సాగర్, నెట్టెంపాడు, భీమా ఉన్నాయి. మరి ఇవన్నీ జూరాల నుంచి మొదలుకుంటే కింది వరకు ఫ్యూచర్లో మనకు నీళ్ళు వస్తాయా రావా? మనమేమో తెలంగాణ ప్రాజెక్టులు చూసుకుంటా కొట్లాడుతున్నాం కంప్లీట్ చేయమని, కానీ పైననేమో ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. జూలైలోనే నీళ్ళు వస్తలేవంటే ఎడమసే దిక్కేమో ఎండిపోయింది, కుడిసే దిక్కేమో నిండిపోయింది. కర్ణాటక నిండింది, ఇక్కడ ఎండిపోయింది. అతి ప్రమాదమైంది ఏంటంటే నారాయణపూర్ పైన అలిబట్టి డ్యామ్ పెంచడానికి కూడా ప్రాబ్లం చేస్తూ ఉన్నారు. ల్యాండ్ అక్విజిషన్ స్టార్ట్ అయింది. 300 TMCలు కనుక వాళ్ళ ప్రపోజల్ చేసుకుంటే ఆగస్టులో కూడా నీళ్ళు రావు కృష్ణాకు. అటు తుంగభద్ర పైన కట్టిన ప్రాజెక్టుల నుంచి కిందికి రావు, కృష్ణా నుంచి రావు. హైయెస్ట్ నీళ్ళు వచ్చేది కృష్ణా కన్నా భీమాల, కృష్ణా కన్నా తుంగభద్రల, తుంగభద్రల, కృష్ణాల, భీమాల ఏం పరిస్థితి ఉందో ఇలా స్వయంగా మీరు చూసారు. చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ మా డిమాండ్ ఏంటంటే హైడ్రాలిక్ గేట్ తీసేయాలా. రెండవ డిమాండ్ ఏంటంటే కుసుమూర్తి దగ్గర కొత్త బ్యారేజ్ జీవో ఇచ్చినాం. అక్కడ ఇమ్మీడియట్గా బ్యారేజ్ ఏర్పాటు చేస్తే కనీసం నీళ్ళు లిఫ్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జూరాల లిఫ్ట్ తీయాలి, జూరాల పైన కట్టేటువంటి అక్రమ బ్యారేజ్లు ఆపాలి, పాలమూరు జిల్లాను కాపాడుకోవాలి.